దెబ్బ తగిలింది కాబట్టి మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులు విచారణ బదిలీ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టుకు వెళ్లాలని స్పష్టీకరణ. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఆ సంస్థ అధిపతి రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న పిటిషన్లను తెలంగాణ హైకోర్టుకు మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీ హైకోర్టుకు వెళ్లాలని తేల్చి చెప్పింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదిస్తూ ఏపీలో నమోదైన ఎఫ్ఐఆర్లపై తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేశామన్నారు. అదే సమయంలో ఏపీలో సిఐడి వేసిన ఛార్జ్షీట్లను అక్కడ కింది కోర్టు తిరస్కరించిందన్నారు. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టు ఆశ్రయించిందన్నారు. ఓ పక్క ఏపీ హైకోర్టు, మరో పక్క తెలంగాణ హైకోర్టు వేర్వేరుగా విచారణ జరిపి భిన్నమైన తీర్పులు ఇస్తే ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉన్నందున సొమ్ములన్నింటినీ తెలంగాణకే చేరతాయన్నారు. తెలంగాణ హైకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే ఎఫ్ఐఆర్లు నిరర్ధకం అవుతాయన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం ఏపీ హైకోర్టు విచారణ జరుగుతున్న పిటిషన్లు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం కుదరదు కాబట్టి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు ఏపీ హైకోర్టులో పిటిషన్లపై స్టే విధించాలని ఏపీ హైకోర్టులోనే ఇంటర్లొకేటరీ అప్లికేషన్ వేసుకోండి ధర్మాసనం ఆదేశించి మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ని కొట్టేసింది. మేబీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అదే వేస్తారు, ఇక్కడ ఆటోమేటిక్గా దాన్ని యాక్సెప్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సహారా ఆయన్నేమో జైల్లో పడేశారు, ఇక్కడేమో ఎంత జరిగినా కూడా దానికి సంబంధించి సమాధానం చెప్పకపోగా నిబంధనలు పాటిస్తుందా లేదా అన్న దాని గురించి కాకుండా ఇతరత్ర జడ్జిమెంట్లు ఇస్తున్నటువంటి రోజులు. లేకపోతే బనియన్ల నిండా బంగారం నగదు. కర్నూలు జిల్లాలో నలుగురి నుంచి 4,565 కిలోల బంగారం, 1.84 కోట్ల నగదు స్వాధీనం. సిరిఫక్కిలో ఒంటిపై చొక్కా లోపల ధరించిన బనియన్లలో భారీగా బంగారం నగదు పెట్టుకుని దర్జాగా బస్సుల్లో నిద్రిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 1,84,53,500 రూపాయల నగదు, 4 కిలోల